పరిశుద్ధాత్మ దేవుని యొక్క అవసరత అనేది యేసుకు కూడా ఎంత ఉందో చూడండి. పరిశుద్ధాత్మ దేవుని అవసరత, అందులో ముఖ్యంగా మొదటి శతాబ్ద కాలంలో ఎప్పుడైతే ఆయన శాశ్వతంగా ఉండిపోవడానికి వచ్చాడో, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే శాశ్వతంగా ఉండడానికి వచ్చేసాడో అప్పటి నుంచి ఆయన కార్యక్రమాలు నానా విధాలుగా ఉన్నాయి. ఎలా? అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం బాగా వినండి, ఇక్కడ చదవండి, ఈ సందర్భాన్ని జాగ్రత్తగా చూడండి. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో యేసు చేసిన వాగ్దానాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఎలా అపోస్తలుల మీదకి వచ్చాడో ఇక్కడ మనకు కనబడుతుంది. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 3వ వచనం నుండి, మరియు అగ్నిజ్వాలలోంటి నాలుకలుగా విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్ని భాషలతో మాట్లాడసాగారు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు, వీళ్ళకి భాషలు వచ్చేసాయి, వాక్శక్తి వచ్చేసింది, అన్ని భాషలతో మాట్లాడడం ప్రారంభించారు. అంటే ఇది పరిశుద్ధాత్మ దేవుని శక్తి వచ్చింది. అవునా? పరిశుద్ధాత్మ దేవుని శక్తి వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుని శక్తిని పొందుకున్న వీరు ఎప్పుడైతే వాక్యం చెప్పారో మారారు. మారిన తర్వాత వారితో మళ్ళీ ఏమంటున్నాడు? 2వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 37-38 వచనాలు. అక్కడ ఏం జరుగుతుందో చూడండి. అపోస్తలుల కార్యాలు 2:36-37-38. వారి మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి ఇప్పుడు అని పేతురును మిగతా అపోస్తలులను అడగ్గా, పేతురు ఏమంటున్నాడంటే, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. కృపావరములు నానా విధములుగా ఉన్నాం అన్నాడు. కృపావరాలన్నీ ఎవరివి? పరిశుద్ధాత్మ దేవునివి. మరి కృపావరాలు ఆయన అండర్లో ఉన్నాయి కాబట్టి అపోస్తులు కూడా అద్భుతాలు చేయాలన్నా, భాషలతో మాట్లాడాలన్నా, ఈ శక్తులు వాళ్ళకి రావాలన్నా కృపావరములుగా వచ్చాడు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ వారిలో ఒక్కొక్కరి మీద వాళ్ళగా అందరికీ వచ్చాయి, వాక్శక్తి వచ్చేసింది. అంటే వరములుగా వాళ్ళకు అనుగ్రహింపబడ్డాడు. ఇక్కడ చూడు, వరములు అంటలేదు, వరము అంటున్నాడు. చూడండి ఇక్కడ ఏమన్నాడు? అప్పుడు పరిశుద్ధాత్మను వరమును మీరు పొందుదురు. ఈ వాగ్దానం ఎవరికి? ఇది వాగ్దానం అంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గరకు రావడం అనేది వాగ్దానం. ఎప్పుడు ఇది వాగ్దానంగా మనకి అప్లై అవుతుంది? బాప్తిజం తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఇది వాగ్దానంగా అప్లై అవుతుంది. బాప్తిజం తీసుకున్న వాళ్ళకి మాత్రమే వాగ్దానం అది. ఈ వాగ్దానం ఎవరికంటే మీకు, మీ పిల్లలకి, దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన దేవుడు తన యొద్దకు మనలను పిలిచిన వారికి చెందునని వారితో చెప్పాను. అంటే ఎవరినైతే దేవుడు తన యొద్దకు పిలుస్తాడో ఆ పిలిచినప్పుడు ఆయనను అంగీకరించి వచ్చిన వాళ్ళందరికీ కూడా అనుగ్రహింపబడేదే పరిశుద్ధాత్మ వరము. ఇందులో చిన్న పెద్ద తేడా లేదు. ఇది మీకు వస్తుంది పెద్దలుగా, మీ పిల్లలు నమ్మితే వాళ్ళకు కూడా వస్తుంది, ఇంకా దూరస్తులు ఎవరైతే ఉన్నారో అందరికీ చెందుతుంది. పరిశుద్ధాత్మ వరం అనేది అందరికీ వచ్చేది. ఎప్పుడు? ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందిన వారికి వచ్చే వాగ్దానము. ఇది అందరికీ వచ్చేది. మరి పరిశుద్ధాత్మ వరములు, ఇది మనకు తేడాగా కనబడుతుంది. ఇక్కడ వరము అని కనబడింది, కృపా వరములు ఉన్నాయి చాలా. వరములు అని అన్నాడా? 1 కొరింథీ 12:4 కృపా వరములు అన్నాడు. కృపావరాల్లో ఎన్ని రకాలుగా ఉన్నాయని అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఆయనను అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడినది. ఎలాగనగా ఒకరికి ఆత్మ మూలంగా బుద్ధివాక్యము, మరి ఒకరికి జ్ఞానవాక్యము, మరి ఒకరికి విశ్వాసము, ఆత్మ వల్లనే స్వస్థపరచు వరములు, అద్భుత కార్యములు చేసే శక్తి, ప్రవచన వరము, వివేచన, నానా విధములైన భాషలకు అర్థము చెప్పు శక్తి, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ వరములుగా కనబడుతున్నాయి. ఒక్క ఆత్మ చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడే వీటన్నిటినీ, ఆత్మ ఒక్కడే, కానీ తన చిత్తము చొప్పున ఆయా వ్యక్తులలో వేరువేరుగా ఆయన ఇస్తున్నాడు. అంటే కృపావరాల్ని ఆయన ఇస్తున్నాడు. అందుకే మరొక మాట చూడండి, 14వ అధ్యాయం 1వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించిన అన్నాడు. చూడండి ఇక్కడ వరములు, అక్కడేమో వరము అన్నాడు, అక్కడేమో వరం అన్నాడు. క్రీస్తు యేసునందు బాప్తిసం పొందిన వారికి వాగ్దాన రూపంలో వచ్చేది వరం, సింగులర్. ఇక్కడ వరములు అంటున్నాడు. ఆత్మ 2 విధాలుగా చేస్తున్నాడు పని. ఒకటేమో వరమునివ్వడంలో ఉన్నాడు, మరొక చోట వరములు అనుగ్రహించడంలో ఉన్నాడు. ఈ వరములు ఏంటి? విశేషముగా మీరు ప్రవచన వరమును అపేక్షింపుడి.
వరాల్లో ప్రవచన వరం ఒకటి, స్వస్థపరిచే వరం ఒకటి, భాషలతో మాట్లాడే వరం ఒకటి, భాషలకు అర్థం చెప్పే వరం ఒకటి, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తిని అనుగ్రహిస్తున్నాడు. ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే వరములు అంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వరాలు అనుగ్రహింపబడటం అనేది కూడా ఉంది. ఇంతకీ వరాలు ఎవరికి, ఎప్పుడు, ఎక్కడ, ఎలా సంభవిస్తాయి, సంక్రమిస్తాయి, ఇది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మొత్తం పరిశుద్ధాత్మ పాఠం ఇది చాలా పెద్దది, ముందే చెప్పాను మీకు. ఈ పరిశుద్ధాత్మలు ఇప్పటి వరకు మన పరిశుద్ధాత్మ గురించి ఆలోచించినది ఏంటంటే, ఇప్పటి వరకు మనం ఆలోచించిన ఈ పాఠంలో అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు, ఆయన పనులేంటి, ఇది మాత్రం మనం తెలుసుకున్నాం కొంత భాగం. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని పనులలో వరాలేంటి, వరం ఏంటి, వీటి వివరణ మనం తెలుసుకోవాలి. ఎందుకంటే యేసు తర్వాత వెళ్ళిన తర్వాత ఆదరణకర్తగా వచ్చిన తర్వాత ఈయన ఎలా పనిచేశాడు, వరములు ఇవ్వడంలో పనిచేశాడా, లేదా వరముగా పనిచేశాడా? సరే, ఎల్లప్పుడూ మన దగ్గర ఉండిపోతాడు, వచ్చిన తర్వాత ఇంక తండ్రి దగ్గరికి వెళ్ళడు. వెళ్ళనప్పుడు ఈయన ఏ ఏ బాధ్యతలు కలిగి ఏ ఏ రకాలైన పనులు అవలంబించాడు, ఆ పనుల వల్ల జరిగేదేంటి, ప్రజలకు ఒరిగేదేంటి, కాలాన్ని దృష్టిలో పెట్టుకొని. ఎందుకంటే కాలం అనేది చాలా అవసరం. పేతురు పత్రికలు అన్నాడు కదా, ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలము అది తెలుసుకోవాలి. ఆత్మ కూడా కాలాన్ని బట్టి ప్రవర్తించేది. పేతురు రాసిన మొదటి పత్రిక చదవండి ఒకసారి ఆ మాట కూడా. ఇప్పుడు మొదటి అధ్యాయం పేతురు పత్రిక 10-11 చివరి మాట, ఆత్మ ఏ కాలము ఎట్టి కాలమును సూచించుచూ వచ్చెను. అంటే ఆత్మ ఇంకేం సూచిస్తుంది, కాలాన్ని సూచిస్తుంది, కాలాన్ని చెబుతుంది ఆత్మ. పరిశుద్ధాత్మ దేవుడు కాలాన్ని చెప్పేవాడు, కాలానుగుణంగా ప్రవర్తించేవాడు. అందుకే అన్ని కాలాల్లో ఒకలా ఉండడు ఆయన. ఒకప్పుడు స్టెఫెన్ కాలంలో అతను ఆత్మీయంగా ప్రేరేపించాడు, అవునా, ఈ కాలంలో. అందుకే అతను మాట్లాడుతూ దగుపరిచిన జ్ఞానమును వారు ఎదిరింపలేకపోయారు, ఆత్మను పురుకొల్పాడు, రేపాడు. మరి పాత నిబంధన కాలంలో సంసోను అతనిని రేపాడు, ఆత్మ రేపింది. కానీ అక్కడ ఎదురుదాడికి దిగాడు పరిశుద్ధాత్మ శక్తి వల్ల. కానీ ఇక్కడ స్టెఫెన్ ఎదురుదాడికి దిగలేదు, ఎదురు దెబ్బలు తిన్నాడు. అక్కడది ఇక్కడ తేడా. అంటే కాలాన్ని బట్టి చూడాలి. అక్కడ తిరుగుబాటు చేసేటట్టుగా దవడతో, పచ్చి దవడతో 1000 మందిని కొట్టి చంపేశాడు. ఇక్కడ కూడా అదే ఆత్మ, అదే శక్తిగానే ఒకవేళ స్టెఫెన్కి ఇవ్వగలిగితే స్టెఫెన్ చంపడా? కాదన్నవాడిని ముక్కలుగా నరికేస్తాడు. కానీ ఇక్కడ నరకడం కాదు, కాలం మారిపోయింది. ఏ కాలమును ఎట్టి కాలం, ఏ కాలం అది, ఎలాంటి కాలం అది? ఇది ప్రవక్తల కాలమా, క్రీస్తు కాలమా, అపోస్తుల కాలమా, ఏ కాలం? ఈ కాలానుగుణంగా పరిశుద్ధాత్మ దేవుడు తన పరిచర్యలను కొనసాగించాడు. కాబట్టి కాలాలలో ఏది ఏ కాలానికి చెందినది అనేది ఆలోచించాలి. ఈరోజు బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడే ప్రతి వాడు కాలాన్ని గురించిన అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు. బైబిల్ ఉంది కదండి, శక్తులు ఉన్నాయి కదండి, వరాలు ఉన్నాయి కదండి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి కదండి అని పిచ్చిగా నమ్ముతున్నారు ఈ అమాయకమైన జనం. కానీ ఆత్మ ఏ కాలానికి సంబంధించింది, ఏ కాలంలో ఎలా ప్రవర్తిస్తుంది అన్నది కాలాన్ని గురించిన జ్ఞానం వీళ్ళకి తెలియాలి. కానీ అంత పరిజ్ఞానం వీళ్ళకి లేదు. ఎంతసేపు పైన బైబిల్లో ఉన్న అక్షరాలు చదివి బైబిల్లో ఉన్నాయి కదా అని సరిపెట్టుకుంటున్నారే కానీ అసలు బైబిల్లో ఎందుకు రాయబడింది, ఏ కాలానికి సంబంధించి రాయబడింది, ఇది ఏ కాలానికి వర్తిస్తుంది అన్నది కూడా మనం ఆలోచించాలి. అలాంటి ఆలోచన వాళ్ళకి లోపించడం వల్ల ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని గురించి పూర్తిగా ఒక తప్పుడు అవగాహనకు వచ్చేశారు చాలామంది క్రైస్తవులు. ఈరోజు ఎక్కడ చూడండి, ప్రతి వాడు స్వస్థత. పరిశుద్ధాత్మ దేవుని శక్తి. ఒకడేమో దహించి అగ్ని, ఒకడేమో గాలి నోటితో ఊతాడు, ఒకడేమో చేతితో తోసేస్తాడు, ఒకడేమో శక్తి కమ్ముకుంటుంది అని చెప్పి మాటలతో గారడీ చేస్తాడు. క్రైస్తవులు వీళ్ళంతా వాళ్ళ నోట ఉచ్చరించేదేంటి, పరిశుద్ధాత్ముడు అంటే పరిశుద్ధాత్మ దేవుని వాడేసుకుంటారు వీళ్ళంతా కూడా. కానీ పరిశుద్ధాత్మ దేవుని వాడుకునేటప్పుడు చాలా ప్రమాదం. నువ్వు వాడుతున్నావంటే ఏం చేయాలి, మంచిగా వాడితే నిన్ను పరలోకానికి తీసుకెళ్తాడు, తేడాగా వాడితే అసలు ఎప్పుడు క్షమాపణ లేదు, ఏ యుగంలోనే క్షమాపణ లేదు. అవునా, గ్యాస్ ఉంది, మంచిగా వాడుకుంటూ వంట చేసుకుంటావు, చెడ్డగా వాడితే పేలిపోదు మొత్తం ఇల్లంతా. అలాంటిది కనుక పరిశుద్ధాత్మ దేవుడు కూడా అలాంటి విస్ఫోటక శక్తి, అది తెలియట్లేదు.
జనం దగ్గర 4 రాళ్ళు సంపాదించడానికి, ఏదో వాడు బ్రతుకు తెరువు కోసం ఈరోజు పరిశుద్ధాత్మని వాడేసుకుని మరొకడైతే ఏమంటాడో తెలుసా? ముఖ్య ప్రసంగికుడు పరిశుద్ధాత్ముడని పేరేస్తాడు. ఆ గుంటూరులో ముఖ్య ప్రసంగికుడని పావురం. అక్కడ నువ్వు చేస్తుందంతా స్వస్థతశాల. వాళ్ళు అక్కడ చేసేవన్నీ కూడా గారడీలు. నిజంగా దేవుని శక్తి లేదు, కానీ వాడుతుంది మాత్రం ఎవరి పేరు? పరిశుద్ధాత్మని పేరు వాడుతున్నావు నువ్వు. దానికి లెక్క అప్పచెప్పుకోవాలి. అది చాలా కఠినమైంది. అది ఎంత తీవ్రతరమైందో వాళ్ళకి ఇప్పుడు అర్థం కావట్లేదు. వాళ్ళు అంతసేపు ఏమనుకుంటారంటే ప్రభువుని గణపరుస్తున్నాం, స్వస్థతల ద్వారా ప్రభువుని మహింపరుస్తున్నాం అనే ఒక తప్పుడు అవగాహనలో వాళ్ళు ఉన్నారే కానీ, అయ్యో ఒక పెద్ద నేరం చేస్తున్నాం మేము, వాక్యాన్ని మేము చాలా భిన్నంగా వాడుతున్నాము, దీనికి ఎంత పెద్ద శిక్ష ఉంటుందో అనేది వాళ్ళు తెలుసుకోకుండా ఆ పరిశుద్ధాత్మని పేరు వాడుకుంటున్నారు వాళ్ళు. కనుక ఇప్పుడు మొదటి శతాబ్దం తరువాత పరిశుద్ధాత్మ దేవుడు లోకంలోనికి రంగప్రవేశం చేసిన తర్వాత ఇప్పటి వరకు ఆయన ఛాయలు ఎలా ఉన్నాయి బైబిల్లో, ఆయన ఉనికి ఎలా ఉంది బైబిల్లో, ఆయన ఎలాంటి వ్యక్తులుగా, ఆయన ఎలాంటి వాణిగా వ్యక్తులలో ఉన్నాడు అనేది మనం తెలుసుకోవాలి. ఓకే, కనుక ఇక్కడ మనకు కనబడేది ఏంటంటే వరములు అని కూడా మనకు కనబడుతుంది. వరములు సరే, మొదటి శతాబ్ద కాలంలో అపోస్తలులకు వరములుగా అనుగ్రహింపబడ్డారు. అవునా? ఎందుకు వరములుగా అనుగ్రహింపబడ్డాయి అంటే అప్పటి వరకు వరాలు లేవా? అప్పటి వరకు వరాలు లేవా? వరాలు ఉన్నాయి. మరలాగైతే వీళ్ళు దెయ్యాలను వెళ్ళగొట్టారుగా. 70 మందిని పంపించినప్పుడు, అపోస్తలు పంపించేటప్పుడు స్వస్థత వారికి వరాలు ఇచ్చాడా? రోగాన్ని స్వస్థపరచమన్నాడా? అంటే అప్పుడు వచ్చాయి, కానీ అవి తాత్కాలికమైనవి. మళ్ళీ తర్వాత పనిచేయలేదు వాళ్ళ దగ్గర లేవు. పరిశుద్ధాత్మ దేవుడు వారి దగ్గర ఎల్లప్పుడూ లేడు. యేసు వెళ్ళిపోయిన తర్వాత మాత్రం ఇదిగో తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి అన్నాడే అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో. నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు మీరు కనిపెట్టండి, యెరూషలేమును విడిచిపెళ్ళకండి అన్నాడు. అన్న మాట ప్రకారంగా వీళ్ళు కనిపెడుతూ ఉన్నప్పుడు మేడగదిలో పరిశుద్ధాత్మ దేవుడు శక్తి రూపంలో వచ్చాడు, శక్తి స్వరూపం. ఈ శక్తి స్వరూపం ఎప్పుడైతే వచ్చిందో ఇంకప్పటి నుంచి విశేషమైన శక్తులు వీళ్ళకి రావడం ప్రారంభించాయి. ఎలాంటి శక్తులు అంటే అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 2వ అధ్యాయంలో జరిగింది కదా ఇది. 2వ అధ్యాయంలో వాళ్ళకి వరాలు అనుగ్రహింపబడ్డాయి, అపోస్తలులందరికీ వచ్చేసాయి. అప్పటికి మత్తయి ఎన్నుకోబడ్డాడు. 1వ అధ్యాయంలో అంటే 12 మంది అపోస్తలులు ఉన్నప్పుడు వీళ్ళందరికీ ఏమొచ్చింది? అగ్ని బాప్తిసం పొందారు వీళ్ళు. ఎందుకంటే నా వెనక వచ్చేవాడు మిమ్మల్ని అగ్నిలోను పరిశుద్ధాత్మలోను బాప్తిసం ఇస్తాడని ఆ మత్తయి సువార్త 3వ అధ్యాయంలో యోహాను గారు అంటున్నారు. ఇక్కడ 11వ వచనం 3:11 మత్తయి సువార్త 3:11 మారు మనసు నిమిత్తం నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇస్తున్నాను, అయితే నా వెనక వచ్చున్నవాడు శక్తిమంతుడు, నాకంటే ఆయన చెప్పులు మోయుటకు నేను పాత్రుడు కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిసం ఇచ్చును. అంటే పరిశుద్ధాత్మ, అగ్ని, ఫైర్ 2 ఉంటాయి మీలో అని వాగ్దానం. అదే అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో ప్రభు చెప్పాడు, వాగ్దానం కొరకు మీరు కనిపెట్టండి అని. వీళ్ళు కనిపెట్టారు. అందుకే అగ్ని నాలుకల వంటి నాలుకలుగా విభాగింపబడి అన్నాడు. 2వ అధ్యాయంలో మీరు చదువుకున్న మాట ఏంటి? అగ్నిలా దిగింది పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరి మీద వరాలగా, ఫైర్. అంటే ఇల్లంతా నిండిపోయింది పరిశుద్ధాత్మ శక్తితో. బాప్తిసం అంటే ఏంటి? నింపబడ్డం. బాప్తిసం ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? నీటిలో ముంచుతాం, శరీరాన్ని మొత్తం ముంచేస్తాం నీటిలో. అలాగే ఆ ఇల్లంతా పరిశుద్ధాత్మతో నిండిపోయినప్పుడు వీళ్ళు అందులో ఇమ్మర్స్ అయిపోయారు. ఇమ్మర్స్ అంటే మునిగిపోయారు, పరిశుద్ధాత్మతో నిండిపోయారు. అలా నిండిపోయినప్పుడు వాళ్ళ మీద అగ్ని కనబడింది. కనుక అగ్నితో బాప్తిసం పొందారు, పరిశుద్ధాత్మతోనూ బాప్తిసం పొందారు. ఎవరు వాళ్ళు? అపోస్తలులైన 12 మంది మాత్రమే అని మనం ఎలా చెప్పగలం? 2వ అధ్యాయం మనం చదవగలిగితే ఒకసారి 2వ అధ్యాయం చదవండి. ఆ మాట చదివి ఇక్కడికి వద్దాం. 14వ వచనం 2:14 అయితే పేతురు ఆ 11 కూడా లేచి అన్నాడు. అంటే ఎంతమంది ఉన్నారన్నాడు? పెంతెకొస్తే పండుగ దినంలో 11 మందితో పాటు పేతురు లేచాడంటే 12 మెంబర్స్ ఓన్లీ. 12 మంది మాత్రం. ఇది ఎందుకు చెప్తున్నా తర్వాత మీకు పాఠంలో అర్థమవుతుంది. 12 మంది మాత్రమే పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిసం పొందినోళ్ళు, మర్చిపోకండి. 12 మంది మాత్రం, ఇంకెవరు లేరు. చాలామంది అనుకుంటారు లేదండి అక్కడ 150 మంది వరకు సహోదరులు, ఇంచుమించు 120 మంది సహోదరులు ఉన్నారు కదా, వాళ్ళ వచ్చిందేమో అని అనుకోవచ్చు. కానీ 120 మంది అప్పుడున్నారు. కానీ పెంతెకొస్తే పండుగ దినం వచ్చినప్పుడు మాత్రం 120 మంది లేరు. ఎంతమంది ఉన్నారు?
గదిలో 12 మందే ఉన్నారు. అంటే 12 మందికి మాత్రమే అగ్ని బాప్తిజం, పరిశుద్ధాత్మ బాప్తిజం జరిగింది. ఆ జరిగిన తర్వాత వారికి శక్తులు వచ్చాయి. శక్తులు వచ్చిన తర్వాత అపోస్తుల కార్యం 3వ అధ్యాయంలో ఏం చేశారు? పేతురు, యోహానులు. అందులో పేతురు ఒక అపోస్తలుడు, యోహాను కూడా అపోస్తలుడే, ఇద్దరును. 6వ వచనం అంతట పేతురు, వెండి బంగారం నా యొద్ద లేవు కానీ నాకు కలిగినది నీకు ఇచ్చుచున్నాను. నాకు కలిగింది నీకు ఇస్తున్నాను. ఏమిస్తున్నాను? నజరేయుడైన యేసుక్రీస్తు నామం నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తను. వెంటనే వాని పాదములను చీలమండలములను బలము పొందిన వాడు దిగ్గును లేచి నిలిచి నడిచాను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. 9వ వచనం శృంగారమైన దేవాలయం ద్వారం వద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి జరిగిన దానిని చూసి విస్మయం నుండి నిండి పరవశులేరి ఆశ్చర్యపోయారు. అంటే ఎలాంటి వాడిని బాగు చేస్తారు వీళ్ళు? బాగా నోటెడ్ అనమాట. ఎందుకంటే అడుక్కున్నాడు. ఎప్పుడు దేవాలయంకి వెళ్ళేవాడు కనబడి ఆ ముష్టోడాడు. అందరినీ వచ్చిపోయే వాళ్ళందరినీ అడుగుతుంటున్నాడు కనుక వాడు బాగా నోటాడు అందరికీ. రే ఇటు గుడ్డోడు కదరా, ఇటు కుంటోడు కదరా అనుకుంటున్నారు. వచ్చిపోయే వాళ్ళందరికీ తెలుసు, దేవాలయానికి వచ్చే వాళ్ళందరికీ వీడు కుంటివాడు అని. మొత్తానికి పేతురు, యోహానులు ఎవరు స్వస్థత చేశారు? ఆ కుంటివాడిని స్వస్థతపరిచారు. ఇంతకీ స్వస్థత కలిగిన వాడు వయసు ఎంతో తెలుసా? 4వ అధ్యాయంలో 22వ వచనంలో ఉంటుంది చూడండి. అది అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 22వ వచనం. స్వస్థపరిచిన చిన్నోడు కాదు, స్వస్థపరచుటాను ఆ సూచక్రియ ఎవరి విషయంలో చేయబడిన వాడు 40 ఏండ్ల కంటే ఎక్కువ వయసు గలవాడు. అది వయసులో ఉన్నోడైతే ఏదోనండి స్వస్థత కలిగిపోయింది, సెట్ అయిపోయిందండి, దుమ్ము సెట్ అయిపోయిందని పైకి లేచిపోయాడండి అని కబుర్లు చెప్తారు. కాబట్టి 40 సంవత్సరాలు ముసలోడు ఆడిగెంతుతున్నాడు, అది లేచిపోయాడు. 40 సంవత్సరాలు కలిగిన వ్యక్తి పెద్దడు కదా వయసు. అలాంటి వ్యక్తి వాడు దిగ్గున లేచి చీలమండలాలు బలం పొంది వాడు కాళ్ళు వచ్చేసాయంటే ఎవరు కాదనగలరు? 3వ అధ్యాయం 2వ వచనం. పుట్టినది మొదలుకొని కుంటివాడు భిక్షమడుగుతున్నాడు. వీడు పుట్టుకతోనే వీడు కుంటోడు, మధ్యలో కాలిపోయినాడు కాడు. అంటే పుట్టుకతో అంటే వాడు చెయ్యి, వాడు కాలు ఎలాంటిది అనమాట, సన్నగా ఉండే కాలు వాడిది. పుట్టుకతో అవిటోళ్ళు అదే కదా, కాలు లేకుండా ఎవడో పుట్టడు కదా. కాలు ఉంటుంది కానీ అది ఊచకాలు అనమాట. అంటే సన్నగా ఉంటుంది. అది మనలా కండరాలు ఇవన్నీ ఉండవు, సన్నగా ఉంటుంది. కేవలం దుమ్ము మాత్రమే కనబడుతుంటుంది, పాదం ఏమో ఏలబడుతుంటుంది. అలాంటి వాళ్ళు మీరు చూసే ఉంటారు. అలాంటి వాడు అనమాట వీడు. ఎప్పుడైతే వాడికి స్వస్థత వచ్చేసిందో, వాడు కాలు ఎప్పుడైతే సెట్ అయిపోయిందో వీళ్ళంతా ఆశ్చర్యపోయారు. పరిశుద్ధాత్మ శక్తి ఎలాంటిదంటే పూర్తిగా ఓచకాలు గలవాడిని, సంపూర్ణమైన ఆరోగ్యవంతమైన కాలు వెంటనే వచ్చేసింది అడిగి. కానీ ఇప్పుడు నూనెగాళ్ళు అందరూ ఎలా తయారు తెలుసా? 7 వారాలు స్వస్థత. ఆ స్వస్థశాలలో 7 వారాలు రాస్తారట నూనె. ఈ 7 వారాల వల్ల ఏం చెప్తాడు? పాతర మందల కాలంలో వెళ్ళి 7 వారాలు చెప్తాడు. ఆ 7 వారాలు దీంతో లింక్ పెడతావేంటి? దేవుని శక్తి మొదటి శతాబ్ద కాలంలో అపోస్తుల ద్వారా ఎలాంటి సూచక్రియ జరిగింది? వెంటనే అనే పదం చూడండి. వెంటనే వాడు దిగ్గును లేచి గంతులు వేసి, నువ్వు 7 వారాల తర్వాత మళ్ళీ వస్తాను, ఇప్పుడు కొంచెం నూనె రాశాను నీకు, మళ్ళీ వచ్చే వారం వస్తాను గుడికి, అప్పుడు మళ్ళీ ఇంకో 2సారి నూనె రాస్తానని రాశాడు ఆ పేతురు, యోహానులు. లేదు అంటే నిజంగా దైవశక్తి వల్ల, పరిశుద్ధాత్మ శక్తి వల్ల జరిగేది వెంటనే జరగాలి, దానికి సమయం అవసరం లేదు. ఇమ్మీడియట్ ఇన్స్టెంట్ స్వస్థత అంటారు దాన్ని. ఇన్స్టెంట్ అంటే వెంటనే జరిగిపోవాలి. మరి వీళ్ళు వెంటనే చేయలేకపోతున్నారేంటి? వెంటనే కనబడాలి స్వస్థత అంటే. వీళ్ళు కూడా చేసేది ఏంటంటే కాళ్ళు బాగానే ఉంటుంది కానీ కుంటుకొని నడుస్తాడు, ఆ తర్వాత పరిగెడతాడు. అలా కాదు, నిజంగా ఊచకాలు గలవాడిని కానీ ఊచ చేయగలవాడిని కానీ తీసుకొచ్చి వాడు మండలాలు, చీలమండలాలు కానీ కండరాలు కానీ బలం పొందేటట్టుగా వీళ్ళు స్వస్థత చేయగలగాలి. అలాంటి స్వస్థత ఈరోజు ఎవడు చేస్తున్నాడు చెప్పండి? ఎవడో చేయట్లేదు. కారణం వాళ్ళ దగ్గర పరిశుద్ధాత్మ శక్తి లేదు. పరిశుద్ధాత్మ వరములే వాళ్ళ దగ్గర ఉంటే ఎంత పెద్ద రోగమైనా, అది అసంభవమైనదైనా సరే, చివరికి చావునైనా సరే, వాళ్ళు ఒక వ్యక్తిని చావును మరణశయ్య మించి లేపగలరు. అది వాళ్ళ దగ్గర ఉన్న శక్తి. ఇక పేతురు గారి ద్వారా ఎలాంటి శక్తి కనుపరిచాడో ఇంకా మనం కిందకి వెళ్తే 5వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. 5వ అధ్యాయం 14, 15 అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము
అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 14-15 వచనాలు. ప్రజలు వారిని ఘనపరచుచుండిరి, పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడిరి. ప్రభు నమ్మరు పాపం. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి, పేతురు గారు ఎంత ఫేమస్ అయిపోయారంటే ఇతనికి ఎప్పుడైతే శక్తి వచ్చేసిందో అందరినీ స్వస్థపరచడం ప్రారంభించేసాడు ఈయనక. అప్పుడు రోగులనట వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవని మీదను అతని నీడ పడవలనని మంచముల మీద పరుపుల మీద వారిని ఉంచిరి. పేతురు గారు నీడ పడితే చాలండి అని. అబ్బా, నీడకంత పవర్ ఉందా? నీడకంత పవర్ ఉందంట. అతను నీడ పడితే రోగులు లేచిపోయేవారట. పేతురు గారు వీధిలో నడిచి వెళ్తుంటే కుడిపక్క ఎడంపక్క మంచాల మీద ఇంట్లో ఉన్న తీసుకొచ్చి బయట పెట్టారట. పేతురు గారు నడిచి వెళుతున్నప్పుడు ఎండ ఎప్పుడైతే ఆ నీడ అతని మీద పడిందో పేతురు గారు నీడ పడితేనే లేచిపోయారు. ఏది ఎవడైనా నీడతో స్వస్థత చేయమనండి. నీడతో చేయడం ఎవడను ఎందుకు చెయ్యు? పరిశుద్ధాత్మ శక్తి ఇలా జరిగింది. మొదటి శతాబ్దంలో నీడతో స్వస్థత చేశారు. నువ్వెందుకు నీడతో చెయ్యవు? ఎండలేదంటాడు అంటే నువ్వు ఎండి చేప అనమాట. నీలో యథార్థత లేదు. ఒకప్పుడు పరిశుద్ధాత్మ శక్తి వారిని కమ్ముకున్నప్పుడు నిండుకున్నప్పుడు వాళ్ళు నీడతోనే స్వస్థత జరిగించారే, మరి నువ్వెందుకు చేయలేకపోతున్నావు? ఇంకేం చేశారు వాళ్ళు? 16 మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణముల జనులు రోగులు అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారు మోసుకొని వచ్చిరి, వారు అందరూ స్వస్థత నొందిరి. అందరూ స్వస్థత నొందిరి. ఆ మాట చూడండి. అందరూ. కొంతమంది చేశాడు పేతురు, కొంతమంది చేయలేదని లేదు. వచ్చిన ప్రతి వాడిని స్వస్థత చెయ్యాలి. మరి గ్రౌండ్లోకి వచ్చిన వాళ్ళు నువ్వు ఎందుకు కొంతమంది స్వస్థత చేయలేకపోతున్నావు? పరిశుద్ధాత్మ శక్తి నీ దగ్గర ఉంటే. పరిశుద్ధాత్మ శక్తిని పొందిన వాళ్ళు అందరినీ స్వస్థపరిచినట్టుగా బైబిల్లో ఉంది. యేసు దగ్గరకు వచ్చిన వాళ్ళని కూడా యేసు అందరినీ స్వస్థపరిచినట్టుగా బైబిల్లో ఉంది సువార్తల్లో. అపోస్తులు ఆయన తర్వాత వచ్చిన శిష్యులు కూడా అందరినీ స్వస్థపరిచారు. మరి నువ్వు ప్రభు శిష్యుడని చెప్పుకున్నప్పుడు, నీకు పరిశుద్ధాత్మ దేవుని శక్తి ఉన్నప్పుడు నువ్వెందుకు అందరినీ స్వస్థత చేయలేకపోతున్నావు? గ్రౌండ్కి వచ్చిన వాళ్ళందరూ కొంతమంది నిరాశతో ఎందుకు తిరిగి వెళ్ళిపోతున్నారు? నాకు స్వస్థత జరగలేదని కొంతమందికి ఎందుకు చెప్తున్నారు నీకోసం? అందరినీ స్వస్థపరచగలగాలి. వీళ్ళు అందరినీ స్వస్థపరచడానికి చేత కాని వీళ్ళు ఏమంటున్నారంటే, యేసుక్రీస్తు అన్నాడు కదా, అమ్మా నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అని. ఆ మాట పట్టుకొని నీకు విశ్వాసం లేదు బాబు, అందుకే నీకు స్వస్థత జరగలేదు. ఎలాంటి తప్పించుకునే వాక్యాన్ని వీళ్ళు ఎత్తుకున్నారు చూసారా? ఎవడైనా ఒకవేళ వచ్చి యథార్థవంతుడు, ఏమండి నేను ప్రార్థన చేశాను మీరు అయ్యగారు, నాకు స్వస్థత జరగలేదండి, నాకు రోగం పోలేదండి అని మంచోడు అంటాడు. దొంగగాడిదలన్నీ ఒప్పేసుకుంటాయి. ఏంటి లంచాలు తినే, లేదంటే వాడు ఇచ్చే అవకాశాల కోసం, లేదా దేవుని మహింపరచాలి, తగ్గకపోయినా తగ్గిందని చెప్దాం లేవని కొంతమంది ఉంటారు. కానీ యథార్థంగా మాట్లాడేవాళ్ళు ఏమంటారంటే, ఏంటి అయ్యగారు మీరు ప్రార్థన చేశారు, నిజంగా నాకు జబ్బు తగ్గలేదు ఏంటండి అని అంటారు. అన్నప్పుడు వీడు ఏమంటే తెలుసా, నీకు విశ్వాసం లేదయ్యా, నీకు విశ్వాసం లేదు, అందుకే నీ విశ్వాసం నుండి స్వస్థపరచలేకపోయింది, నీకు విశ్వాసం లేదు, అల్ప విశ్వాసం నువ్వు అని అంటున్నారు. విశ్వాసం కావాలా స్వస్థపరచడానికి? స్వస్థపరచడానికి విశ్వాసం కావాలా? మొదటి శతాబ్దంలో ఎలా స్వస్థపరిచారు? శృంగారం అనే దేవాలయం దగ్గర భిక్షగాడిని ఆలోచిద్దాం. అసలు వాడికి విశ్వాసం ఉందా? 3వ అధ్యాయానికి రండి. మొట్టమొదటి పేతురు గారు యోహాను గారు చేసిన అద్భుతమైన సూచక్రియలో అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 5వ వచనం 4వ వచనం, పేతురు యోహాను వారిని తేరి చూచి మా తట్టు చూడమని రే. ఈడు అయ్యా బాబాయ్ అన్నాడు, అటు ఇటు చూస్తున్నాడు, వీళ్ళు వేస్తారా లేదా అని. ఈడు అడుగుతున్నాడు, అటు ఇటు చూస్తున్నాడు, అంటే ఇంకో కస్టమర్ని చూసుకున్నాడు. ఈడు వీళ్ళు వేస్తా ఇకపోయారు, పక్కోడైనా వేస్తాడని. అప్పుడు మా పక్క చూడు అన్నారు. ఎందుకంటే బిజీగా ఉన్నారు ఆ టైంలో, రష్ అవర్ కదా, అందరూ వెళ్తున్నారు. నువ్వు కాసేపు బుర్ర తెప్పడం మానేసి మా పక్క చూడు అన్నారు. వీడు చూశాడు ఏడు చేస్తారని. అప్పుడు వాడు ఎలా చూస్తున్నాడట, వాడు వారి యొద్ద ఏమైనను దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచును. ఏమైనానంటే ఏం దొరుకుతాయి వాళ్ళ దగ్గర? జోబీలోంచి దానారం తెస్తారా, జోబీలోంచి రొట్టు ముక్క ఏం తెస్తారా, ఏమేస్తారు వీళ్ళు మనకి? మా తట్టు చూడమన్నారు అంటే వీళ్ళు స్వస్థపరుస్తారనే విశ్వాసం వీళ్ళలో ఉందా, లేదా వీడు భిక్షం దొరుకుతుందనే ఆశ వీళ్ళలో ఉందా? భిక్షం దొరుకుతుందనే ఆశ వీడిలో ఉన్నప్పుడు వీడికి విశ్వాసం ఉందా లేదా? విశ్వాసం లేనప్పుడు వీళ్ళు ఏమనాలి? నువ్వు విశ్వాసం లేదు కాబట్టి నిన్ను స్వస్థపరచడం లేదు అనాలి. కానీ విశ్వాసం లేని వాడిని కూడా వీళ్ళు ఏం చేశారు? స్వస్థపరిచారు. అంటే నీ దగ్గర శక్తి ఉంటే విశ్వాసం లేని వాడిని కూడా స్వస్థత చెయ్యగలగాలి. అది పాయింట్. అర్థమైందా మీకు? ఇక్కడ పాయింట్ ఏంటంటే అంటే చాలామంది క్రాస్ చేస్తారు మిమ్మల్ని. పరిశుద్ధాత్మ దేవుడు మరి బైబిల్లో ఉంది కదండి, నీ విశ్వాసం లేదు కాబట్టి స్వస్థత జరగలేదు అని చెప్పి నువ్వు తప్పించుకుంటున్నావు మాట చెప్పి, మరి ఇక్కడ విశ్వాసం లేదు ఈ సందర్భంలో.
విశ్వాసం లేని రోగికి ఎలా వీళ్ళు స్వస్థత చేకూర్చారు? కనుక విశ్వాసం ఉండాలి. మరి క్రైస్తవుడే స్టేజ్ మీదకి వచ్చాడు, క్రైస్తవుడే, నేను క్రైస్తవుడండి, ప్రభువు నమ్మానండి, మీరు ప్రార్థన చేశారా ఇక నాకు ఎందుకంటే రోగం తగ్గలేదని అడుగుతున్నాడు. నువ్వేం చేయాలి? నువ్వు విశ్వాసమే కదా, నువ్వు క్రైస్తవుడే కదా, ప్రభువు నమ్ముకున్నావు కదా. అసలు వీడు ప్రభువునే నమ్మలేదు. ఇక్కడ ప్రభువు నమ్మినవాడని ఉంది. ఇక్కడ వాడి యొద్ద ఏమైనా వారి యొద్ద ఏమైనా దొరికినేమని వాడు లక్ష్యం ఉంచుతున్నప్పుడు అప్పుడు వాళ్ళు ఏమన్నారు? వెండి బంగారములు మా యొద్ద లేవు అంటే వాడు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడని వీళ్ళు చెప్తున్నారు. నువ్వు అనుకుంటున్నట్టుగా బాబు గోల్డ్ కానీ సిల్వర్ కానీ మా దగ్గర లేదు, వెండి బంగారాలు మా దగ్గర లేదు, కానీ మాకున్నది నీకు ఇస్తున్నాం, అదే వరం. అంటే విశ్వాసము లేని వాడిని స్వస్థపరచగలగాలి. నెంబర్ 1. సెకండ్ పాయింట్ ఇప్పుడు మీకు చెప్తాను. చచ్చిపోయాడు. చచ్చిపోయిన వ్యక్తికి విశ్వాసం ఉంటుందా? చెప్పండి. శవం దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రభుని విశ్వసిస్తున్నావా, ప్రభుని విశ్వసిస్తున్నావా, ప్రభుని విశ్వసిస్తున్నావా అని అడుగుతావా? శవం మాట్లాడుతుంది. కనుక చచ్చిన వ్యక్తికి విశ్వాసం ఉండదు కాబట్టి మరి విశ్వాసం లేని శవాలను వీళ్ళు స్వస్థపరిచారా? స్వస్థపరిచారు. యాయిరు కుమార్ చచ్చిపోయింది. ఏసెల్ ఏమన్నాడు? కుమార్తె నీకు విశ్వాసం ఉందా అని అడిగాడా? లేదు. లే అన్నాడు, లేచిపోయింది. అవునా? ఐతుకని యవనస్తుడు అపోస్తలుడైన పౌలు బ్రతికించాడు. ఎలా బ్రతికించాడు? విశ్వాసం ఉందని అడిగాడా? లేదు. అంటే విశ్వాసము ఉన్నా లేకపోయినా నీవు స్వస్థపరచాలి. కనుక శవాలకు విశ్వాసం ఉంటుంది కాబట్టి చచ్చిపోయిన శవాలను కూడా నువ్వు బ్రతికించాలి. ఇది 2వ పాయింట్. ఇక 3వ పాయింట్ చెప్తున్నాను చూడండి. ఆడుగు ఎప్పుడూ తెలియని రెఫరెన్స్ అది. ఇది ఎలాంటి రెఫరెన్స్ అంటే అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఇది మంచి పాయింట్. ఇది ఇక్కడ లుస్త్రలో బలహీన పాదముల గారు వాడు ఒకడు ఉన్నాడు. ఇక్కడ స్వస్థపరుస్తుంది ఎవరు? పౌలు గారు. ఓకే. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 7వ వచనం. లుస్త్రలో బలహీన పాదములు గల ఒకడు ఉండెను, అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడే, అన్నడు నడువులేక ఉండేవాడు. అతడు పౌలు మాటలాడుట విన్నాడు. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెనని గ్రహించి, స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెనని పౌలు గ్రహించి, నీ పాదములు మోపి సరిగ్గా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు గంతులు వేసి నడవసాగను. అంటే స్వస్థత చేసేవాడు స్వస్థత జరగకపోతే నీకు విశ్వాసం లేదు పో అని చెప్పకూడదు. చేసిన తర్వాత పొమ్మని చెప్పడం ఏంటి? చేసే ముందే స్వస్థత చేసేవాడికి ఏం తెలియాలి? ఆడికి విశ్వాసం ఉందో లేదని విషయం నీకు తెలిసిపోవాలి. నీకు తెలియదంటే నువ్వు దుర్మార్గుడు అనమాట, దొంగ నువ్వు. ఎందుకంటే పౌలు గారు బైబిల్లో ఎలాంటి సూచక్రియ చేశారో చూడండి. లుస్త్రలో బలహీన పాదాలు, వాడు చిన్నప్పటి నుంచి నడవలేదు, వాడు పోలియో. వాడు లుస్త్రలో బలహీన పాదాలంటే అదే పోలియో. వాడు నిలబడలేడు. కనుక వాడికి విశ్వాసం ఉందని తెలుసుకున్నాడా లేదని తెలుసుకున్నాడా? ఉందని. కరెక్ట్గా ఉంచుందా మాట? పౌలు అతని వైపు తేరి చూచి అడిగాడా? కుమారుడా నీకు విశ్వాసం ఉందా అని అడిగాడా? లేదు. స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండేనని గ్రహించి, అంటే స్వస్థత చేసే ప్రతి వాడికి రోగిని చూచిన వెంటనే ఇతరికి విశ్వాసం ఉంది లేదు అన్న విషయాన్ని తెలుసుకోవాలి. వాడే నిజమైన స్వస్థతా భక్తుడు, స్వస్థత వరం కలిగిన వాడు. జరగకపోతే లేదని చెప్పి జరిగిపోతే ఉందని చెప్పేవాడు నువ్వు గారడీవాడు. అర్థమవుతుందా మీకు? ఈరోజు మనం బయలుదేరిన తర్వాత ఎందుకు ప్రతి వాడికి చెమటలు పడుతున్నాయి? స్వస్థతల మీద సవాలు విసిరి ఎంతకాలం అయింది రా? ఎవడైనా స్వస్థత చేశారంటే రండ్రా కమాన్ బహిరంగ పోటీకి సవాలను మనం అన్నా ఒక్కడు కూడా ఎందుకు రాలేదు? ఒరే మనం వెళ్ళామా, మనం తప్పించుకోవడానికి ఎన్ని రెఫరెన్స్లు చూపించినా మన దగ్గర అగ్నివాణాలు లాంటివి ఉన్నాయి. ఒక్కొక్కటి కొట్టామంటే చీలిపోతాడు. ఆడెక్కడ తట్టుకోలేడు. ఎందుకంటే బైబిల్లో ఇలాంటి రెఫరెన్స్ వాళ్ళకి తెలీదు. విశ్వాసం లేదు కాబట్టి స్వస్థపరచలేకపోయానండి అంటాడు తప్పించుకోవడానికి. కానీ ఈ పాయింట్ చూపించడానికి ఏమన్నాడు వాడు? ఓహో అయితే నాకు ఈ సంగతి తెలియదండి. నీకు తెలియడం కాదు, అసలు నీకు బైబిలే తెలియదు. నువ్వు తప్పించుకోవడానికి చెప్తున్నావు నువ్వు. కనుక పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ఎలాంటిదంటే, నీకు ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుని శక్తి వస్తే ఇలా వ్యక్తిని చూడగానే చెప్పవచ్చు వీడికి విశ్వాసం ఉందా లేదా అని. అంటే చెక్ చేసి నువ్వు వాడిని స్వస్థపరచవచ్చు అని. ఎక్కడైనా యేసు ప్రభువు కానీ, పేతురు కానీ, యోహానులు కానీ, అపోస్తులు కానీ ఎవరైనా నీకు విశ్వాసం లేదు కాబట్టి నేను స్వస్థపరచడం లేదు పో అని అన్నారా? లేదే, లేదు. గొప్ప విశ్వాసం నీకు ఉందన్నారు. ఎలా? చెంగు ముట్టుకున్నందుకు గొప్ప విశ్వాసం అమ్మ నీకు. నా చెంగు ముడితేనే బాగుపడతావని నమ్మకం నీకు ఉంది. వెరీ గుడ్, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అని అన్నాడు. కనుక నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచాలని ఆవిడతో అన్న మాట తీసుకొచ్చి
నీవు స్వస్థత కలగలేదంటే నీ విశ్వాసం లేదు అని చెప్పి వీళ్ళు వక్రీకరిస్తున్నారు వాక్యాన్ని. కనుక బైబిల్లో ఎక్కడా విశ్వాసం లేదు కాబట్టి స్వస్థపరచలేని సందర్భాలు లేవు. వాడు దుర్మార్గుడైతే స్వస్థపరచలేదు వాడిని, అవునా? గారడీ వాడని సీమోన్ ఉన్నాడు, నాకు ఇచ్చే పవర్ అన్నాడు, నీకు ఇవ్వను బో అన్నాడు. ఎందుకు? నువ్వు మంచోడు కాదు కాబట్టి. కనుక పరిశుద్ధాత్మ దేవుని శక్తి వీళ్ళు ఉపయోగించేటప్పుడు వాళ్ళు ఎలాంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉందో చూడండి. ఎలాంటి వాళ్ళైనా స్వస్థపరచటం, ఎలాంటి రోగినైనా వాళ్ళు బాగు చేయటం, చివరికి చచ్చిపోయిన వాళ్ళు కూడా లేపడం, ఇక విశ్వాసం ఉందో లేదో ముందుగా గ్రహించటం, ఇక అందరినీ స్వస్థపరచడం, కొందరిని కాదు. ఇది పరిశుద్ధాత్మ దేవుని దగ్గర శక్తి కలిగిన వాళ్ళు ప్రవర్తించవలసిన విధానం. ఇది లేకుండా ఎవరేది చేసినా వాళ్ళ దగ్గర పరిశుద్ధాత్మ దేవుడు లేడు. ఇవన్నీ ఏ జాబితాలోనికి వస్తాయి? వరములు జాబితాలోకి వస్తాయి, కృపావరములు జాబితాలోనికి వస్తాయి. ఈ వాగ్దానం అందరికా? నో. అగ్ని బాప్తీసు వాగ్దానం మాత్రం కొందరికే. ఎవరికాళ్ళు? 12 మంది అపోస్తులు మాత్రమే. బాప్తీసు పొందినప్పుడు వచ్చిన పరిశుద్ధాత్మ వరము అందరికీ. దీనికి కృపావరాలతో సంబంధం లేదు. ఓకే, దాని వివరణ రేపు మాట్లాడు.